మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. పూర్వ ఐఏఎస్ టీటీడీ ఈవో అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ కెవి రమణాచారి తెలుగు రాష్ట్రాల్లో జరిగే మహానగరంలోని సాంస్కృతిక కళా బృందాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు డాక్టర్ కెవి సేవా కార్యక్రమాలు కూడా జరుపుతారు. ఇదే విధంగా నెల్లూరు జిల్లా 14 డాక్టర్ కెవి రమణాచారి జన్మదినోత్సవాలు పురస్కరించుకుని వేద పండితులు కామధేను పురస్కారాలు జాతీయ స్థాయి వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కామధేను పురస్కారం శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించి అందించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పండితోత్తములను సత్కరించి పురస్కారం అందించారు. అంగరంగ వైభవంగా జరిపే కామధేను పురస్కారాల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ ప్రచార చీఫ్ కోఆర్డినేటర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కోటా సునీల్ కుమార్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కుంచి భువనేశ్వర ప్రసాద్, నెల్లూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్ శ్రీమతి భానుమతి, నెల్లూరు జిల్లా యువజన శాఖ అధికారి నాగేశ్వరరావు, బ్రాహ్మణ సంఘం నాయకుడు పొందనూరి రమేష్, ఆత్మకూరు శివయ్య, వాసుదేవరావు, రమేష్, మహేష్, శ్రీధర్ శర్మ, రామన్, కామేశ్వర ప్రసాద్, వరప్రసాద్, నాగమణి, జగదీష్, మణిశంకర్, ప్రభాకర్ శాస్త్రి, జ్యోతి ప్రసాద్, ప్రవీణ్, హరిలతో పాటు వేద పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ కోటా సునీల్ కుమార్ గారు మొన్ననే హిందూ దేవాలయాల ట్రస్ట్ ఏదైతే ఉందో హెచ్డిపిటి అంటారు, హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్ అని ఎండోమెంట్స్ సంస్థ, హిందూ ధర్మ పరిరక్షణ, దాంట్లో మొట్టమొదట హిందూ అనగానే గుర్తొచ్చేవాడు బ్రాహ్మణుడు. కాబట్టి ఆ బ్రాహ్మణ పరిరక్షణకు కూడా అర్చకులు, ఆలయాలు, వీటి వల్లనే హిందూ ధర్మం అనేది కనబడుతుంది. కాబట్టి దానికి పరిరక్షకుడుగా గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా కోఆర్డినేటర్గా కార్యక్రమాలని చైతన్యవంతం చేయడానికి అవకాశాన్ని కలిగించి, ఆ భాగ్యాన్ని కలిగించి, ఆ సేవను కలిగించి మన బ్రాహ్మణ కుటుంబీకుడుగా శ్రీ కోటా సునీల్ కుమార్ గారికి ఆవాహనం, ఈ యొక్క వేదిక పైన ఆహ్వానం జరిగింది. వారికి కరతాళ ధ్వనులతో ఆదిశంకర ధ్యాన మండలి, అదేవిధంగా చక్రాల వారి ట్రస్ట్ పేరుతో నెల్లూరులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నట్లు ఈ ముగ్గురు పీఠాధిపతుల యొక్క వారిని మన మైపాడు రాజా ఇవి ఇందాకే చెప్పాడు, పండితులు. ద్రాక్షారామం, ఆ ద్రాక్షారామం నుంచి ఆ సర్వేశ్వరుడు ఈ సంవత్సరం ఆ పురస్కారాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కాశీ, వారణాసి, కాశీ. మీరు వారణాసిలో జన్మించి వారు ఇక్కడికి రావడం జరిగింది. రేపు చాలా కార్యక్రమాలు ఉన్నాయి భద్రాచలంలో. వారి అబ్బాయి రామభద్ర గారు వారు కూడా వారి ఇప్పుడు దేవస్థానంలో స్వామివారి సేవలు అందిస్తున్నారు. అంటే ఆలయాలు, అర్చకులు, బ్రాహ్మణులు కూడా యువజనులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ సహకారం చేయాలి. కాబట్టి వాటిని ఈ పెద్దల యొక్క ఆశీస్సుల్ని వారికి అందజేస్తూ సుపరిపాలనని అందించాలని కోరుకుంటూ
నేను వీరి ఊరు 2010లో నేను వీరి దేవస్థానాన్ని దర్శనం చేసుకున్నాను. వారు పూర్వం ఉపాధ్యాయులుగా హెడ్ మాస్టర్గా సేవలు చేశారు. శ్రీ గాజులపల్లి కృష్ణమూర్తి గారు బ్రహ్మశ్రీ. వారు 12 సంవత్సరాలుగా నిరంతరం రుద్ర పారాయణం, అభిషేకం, జ్ఞాన సంబంధమైనటువంటి వేద సంబంధమైనటువంటి వీటన్నింటినీ సాధన చేస్తూ 12 సంవత్సరాలు నిత్య అగ్ని, నిరంతరము నెయ్యి ఆజ్యం హోమగుండంలో జరుగుతూనే ఉంటుంది. అలాంటి సాధనను చేస్తూ మొన్ననే 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని అక్కడ సత్రయాగాన్ని చేశారు. ఆ సందర్భంగా వారికి స్వాత్మానంద, స్వ ఆత్మ ఆనందం, స్వయంగా వారు బ్రాహ్మణుడిగా ఆ యొక్క సనాతనమైన వేద ధర్మాన్ని ఆచరణను సాగిస్తూ చేసినటువంటి ఆ ప్రయత్నం లోకా సమస్త సుఖినో భవంతు అన్న ఆ ఆర్యోక్తిని అనుసరించి చేసిన వారికి ఈ వేదిక నుంచి స్వాత్మానంద కుండలధర అన్నటువంటి దీక్షానామాన్ని ఈరోజు ఈ 14వ కామధేను పురస్కారాల విశేష సమయంలో పెద్దలు, ఆ అర్చక, అదేవిధంగా వేద పండితుల యొక్క సమక్షంలో ఈ వేదిక నుంచి వారికి ఈ పునర్వసు నక్షత్రం మాఘమాసం అందున ఇవాళ త్రయోదశి స్థిరవాసరం అటువంటి పుణ్య సమయంలో ఈ పుణ్యోపేతమైనటువంటి సందర్భంగా వారికి ఆ దీక్షా నామాన్ని అందరికీ పరిచయం చేస్తూ ఈ వేదిక ద్వారా వారి యొక్క కార్యక్రమాలను ఇంకా మన బ్రాహ్మణ జాతిని గౌరవించే విధంగా, పొగిడే విధంగా ఆ యొక్క కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలని చేయాలని కోరుకుంటూ వారికి ఈ వేదిక ద్వారా శ్రీ కోట సునీల్ కుమార్ శర్మ గారు వారి సమక్షంలో వీరికి స్వాత్మానంద వారికి వేదికపై ఉన్నటువంటి అర్చక స్వాములు, అదేవిధంగా వేద పండితుల యొక్క వారి యొక్క అభినందనలు కూడా భగవంతుడి యొక్క వారి అర్చామూర్తుల యొక్క ఆశీస్సులు ద్వారా మన సనాతనమైన భారతీయ బ్రాహ్మణ వైదిక ధర్మాన్ని మనం స్థాపించుకుంటున్నాం అన్న భావంతో వారికి ఈ దీక్షానామాన్ని అంకితం చేస్తూ చేయబడుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే సునీల్ శర్మ గారి మేనమామ గారు కూడా కావడం, ఒక ఉపపీఠాధిపతికి మేనమామ గారు కావడం కూడా రమేష్ కుమార్ శర్మ గారికి ఒక భగవంతుడు ఇచ్చిన విశేషం. గారు నాగేశ్వరరావు గారు లలితా మహేశ్వరి ఆశ్రమం ట్రస్ట్ తరఫున, టెంపుల్ ట్రస్ట్ తరఫున ఈ యొక్క సర్టిఫికేట్ ని వారికి అందజేస్తారు.
వారికి ఈ జ్ఞాపికని మైపాడు రాజా సమయానందనాథ స్వామి వారికి మీరు ప్రస్తుతం దీక్షలో ఉన్నారు. 150 రోజుల దీక్షలో ఉన్నారు. నిత్య అగ్ని ఆరాధన వీటిలో ఉన్నారు. అది సంపూర్ణం కావాలని సనాతనమైనటువంటి హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆలయాలు అర్చకులు వారందరికీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఈ వేదిక ద్వారా రాముల వారు పుట్టినటువంటి విలంబి నామ సంవత్సరం పునర్వసు నక్షత్రం 1958లో వారు జన్మించారు. భద్రాద్రిలో 45 సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించే మహాత్ములు. ఆ కళ్యాణోత్సవంలో ప్రధానంగా 60 సంవత్సరాలకి కరెక్ట్గా అదే డేట్కి వచ్చింది. చాలా విశేషమైన సంవత్సరం. కరతాళ ధ్వనులతో వారికి ఆ మకుటాయమైనటువంటి ఆ మకుటాన్ని ఆ రాముల వారి మా ఇంటి పేరు రామాయణం ఇది ఈ వేదికలో ఈ రామాయణం వారి యొక్క ఈ యొక్క ఆశ్రమ ప్రాంగణంలో వారికి శ్రీరామచంద్రుడే వారికి ఈ సన్మానాన్ని అనుగ్రహిస్తున్న భావిస్తున్నాం.
వీరు వంశపారపర్య స్థిత జానకిం పరిలసత్కోదండ దండం కరే చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. మనకి యావత్ భారతావనిలో అనేక రామచంద్రమూర్తి యొక్క ఆలయాలు ఎన్ని ఉన్నా భద్రాచల క్షేత్రం రామచంద్రమూర్తి యొక్క ఆలయాలకి చాలా ప్రత్యేకమైనటువంటి క్షేత్రంగా మనకి విరాజిల్లుతూ ఉన్నది. భద్రాచలంలో రామచంద్రమూర్తి రామావతారం పరిసమాప్తి అయిపోయిన తర్వాత మరలా భద్రుడు అనేటువంటి మహర్షి యొక్క తపస్సు మేరకు స్వామి మరలా వైకుంఠం నుంచి తరలి వచ్చినటువంటి స్వామి. అందువలనే సాధారణంగా ఎక్కడైనా సరే రామాలయం అంటే రాముడు అంటే ద్విభుజం రఘునందనమని రెండు చేతుల్లో ధనస్సు బాణం పట్టుకొని ఉండేటువంటి విగ్రహ స్వరూపాన్ని రాముడు అంటారు. కానీ భద్రాచల క్షేత్రంలో రాముడు రామావతార పరిసమాప్తి తరువాత మరలా వచ్చినటువంటి స్వామి కాబట్టి భద్రాచలంలో రామచంద్రమూర్తి ఎంతో విలక్షణమైనటువంటి రూపంలో చతుర్భుజ రాముడుగా దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. చతుర్భుజాలతోటి అంటే రెండు కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రము, ధనస్సు బాణం పట్టుకొని ఎడమ తొడ మీద సీతామ్మవారితోటి పక్కన లక్ష్మణస్వామితో ఉండేటువంటి ఒక గొప్ప విలక్షణమైన స్వయం వ్యక్త క్షేత్రం మన యొక్క భూమండలంలో ఎక్కడా లేదు. అది కేవలం భద్రాచలం మాత్రమే. అటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం భద్రాచలం. ఆ భద్రాచల క్షేత్రాన్ని రామదాస్ గారు ఆలయ ప్రాకార గోపురాలు కట్టించిన తర్వాత ఒక 4 కుటుంబాల వాళ్ళని శ్రీరంగం ఇత్యాది క్షేత్రాలను తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చినటువంటి ఆ 4 కుటుంబాలలో 4 కుటుంబాలు ఏంటయ్యా అంటే ఒకటి పొడిచేటి, రెండవది కోటి, తర్వాత గొట్టిపుళ్ళ, తర్వాత అమరవాది అంటే పొడిచేటి వారి హరిత సుగోత్రమని, అమరవాది కౌశిక సుగోత్రమని, గొట్టిపుళ్ళ వారిది భారద్వాజ గోత్రమని, కోటి వారిది ఆత్రేయ సుగోత్రమని ఈ 4 గోత్రాల వారికి మాత్రమే లోపల గర్భాలయంలో కైంకర్యాన్ని నిర్వహించాలి అని రామదాసు గారు ఆనాడు శాసనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రామదాసు గారు ఏర్పరిచినటువంటి శాసనం ప్రకారంగానే ఇప్పటికీ భద్రాచల క్షేత్రంలో అర్చనాది కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. అటువంటి వంశపారంపర్య అర్చకత్వాన్ని నిర్వహించినటువంటి మా తండ్రి గారికి ఈ సభా వేదిక ప్రకారంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్వాహకులుగా వారు భద్రాద్రి రాముడు అంటేనే అటవీ ప్రాంతం. ఈరోజు ఆ వారి ద్వారా మనకి ప్రసాద్ గారి ద్వారా వారికి ఈ ఆశ్రమం ట్రస్ట్ తరఫున ఎన్జిఓ తరఫున వారికి ఈ యొక్క సన్మాన పత్రాన్ని వారికి అందజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ లలిత ఆశ్రమం పెద్దలు అందరూ కూడాను ఆ సీతారామచంద్ర యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. ఇది ముందుగా అలా జరుగుతూ ఉండాలని ఆ స్వామిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మఠం వీరిని గుండాపంతుల రామసుబ్రహ్మణ్యం గారు, దుద్దుకూరు రమేష్ గారు, శ్రీ మల్లవరపు లక్ష్మీ నరసింహం గారు, జూటూరు శ్రవణ మహేష్ గారు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు భారత్ బిల్డర్ శ్రీధర్ గారు వేదిక పైకి వచ్చి వీరికి ట్రస్ట్ తరఫున ఈ యొక్క సన్మాన పత్రికని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు
శ్రీ అప్పల శ్రీధర్ గారు, భారత్ బిల్డర్స్ వారు, మా లలితా మహేశ్వర మమ్మల్ని సంప్రదిస్తే, ఆశీర్వాదాలను సంప్రదిస్తే మన మండలంలో వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియజేస్తే మేము వారికి తెలియజేస్తాము. ఉచితంగా మనం వారికి నేర్పిస్తాం. వారిని గౌరవించవలసిందిగా లలితా మహేశ్వర ఆశ్రమం తరఫున కోరుతున్నాం. రేపు చెప్తున్నానా ఇంకేమన్నా 10ంటికి అయిపోతుందా? ఎన్ని గంటలకే నేను నాకు తోడు రాదా? అడగలేవా? ఇంకేమన్నా అడిగేదా? ఇంకేమన్నా తీసుకుపోయేదా? అంతే కదా. ఇంకా వశిష్ఠ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఇందుకూరుపేట వారిని వేదిక దగ్గరికి తీసుకురావాల్సింది సాయి. వారి ద్వారా ట్రస్ట్ యొక్క ఈ సన్మాన పత్రాన్ని వారికి అందజేద్దాం. ఏమని పొగడవచ్చు నీతని ప్రభావం, ఏమని ప్రభావము వేమరువో పుణ్యులాలవి పొగడవచ్చు నీతని. నరసింహ ప్రసాద్ గారు, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి అర్చకులు నందకిషోర్, కడు చెప్పి పుణ్యమెంత గంగా జనకుడట, కడు చెప్పి పుణ్యమెంత చెంగట భూకాంతు నీతని ప్రభావం దేవదు కొత్తపల్లి మహేష్ కుమార్, అదేవిధంగా కొత్తపల్లి రమేష్ కుమార్ గారు వేదిక దగ్గరికి వెళ్ళారు. సార్ ఒక్కసారి చూడండి.
సార్ గారు వారికి ట్రస్ట్ తరఫున శ్రీ నాగేశ్వరరావు గారు, భానుమతి మేడం గారు, రామాయణ మహేశ్వర గారు అందించవలసింది కోరుచున్నాం. లలిత మహేశ్వరి ఆశ్రమం తరఫున కేవీ రమణాచారి గారి తరఫున వారికి అందజేస్తున్నాం. వారి సొంత ఊరు నుంచి వచ్చారు. రమణాచారి గారి సొంత ఊరు నారాయణపురం, వేముల వారి దగ్గర. వారికి ధన్యవాదాలు. सर आपको सर एक जोर सर కామధేను పురస్కారం అందజేస్తున్నాము. లలిత మహేశ్వరి ఆశ్రమం తరఫున కామధేను పురస్కారం సెక్షన్ సిఇఓ గారు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా గిరిజన అభివృద్ధి సంస్థ ప్రదానం చేస్తున్నారు. सर आपको सर एक जोड़ सर सर फोटो కార్యదర్శి డిస్ట్రిక్ట్ సెక్టరల్ ఆఫీసర్ శ్రీ నాగేశ్వరరావు గారు వారికి సర్టిఫికేట్ అందజేస్తారు. ओम नमः शिवाय नमः सदसे नमः सदस्पतये नमः सखीनां पुरोगाणां चक्षुषे సభాయే నమః. ఈ సభకు అధ్యక్షులుగా ఈ లలితాశ్రమ పీఠాధిపతిగా ఉన్నటువంటి స్వామివారు సభాధ్యక్షులుగా ఉండటం మనందరి అదృష్టం. ఈ కామధేనువు పురస్కార అవార్డులు ఇచ్చే కార్యక్రమంలో స్వామి అధ్యక్షతన, మన మైపాడు రాజాస్వామి అధ్యక్షతన ఈ బ్రాహ్మణ సేవా సంఘాల తరఫున ఇంకా